చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఈ అబ్బాయిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకున్నాము. సో యూ కెన్ సీ హిజ్ ప్రీ-ఆప్ పిక్స్ మన ఓటీలో ఉన్న స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పుడు నేను సర్జరీ స్టార్ట్ చేశాను. అంటే పేషెంట్ని ఆల్రెడీ మధు డాక్టర్ గారు ఎనస్థెటైజ్ చేశారు. ఈ టైంలో ఏంటంటే హీ విల్ కంప్లీట్లీ నాట్ నో ఎనీథింగ్. ఎవరికి ఏం తెలీదు ఆ పెయిన్ కానీ ఏమి. సో కంప్లీట్గా ఎనస్థెటైజ్ అయిన తర్వాత నేను చెస్ట్కి ఇన్ఫిల్ట్రేషన్ చేస్తున్నాను. టుమిసెంట్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. అంటే మనం లైపోసక్షన్ చేసే ముందులో ఒక ఫ్లూయిడ్ లాంటిది ఇన్ఫిల్ట్రేట్ చేసి దాని తర్వాత లైపోసక్షన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్ పెయిన్, ఆ చెస్ట్లో పెయిన్ అన్నది ఉండదు, నంబింగ్ సొల్యూషన్ వెళ్తుంది, బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ తర్వాత కూడా సర్జరీ తర్వాత కూడా పెయిన్ అన్నది తెలియకుండా ఉండడానికి ఇదంతా. అండ్ మన లైపోసక్షన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను లైపోసక్షన్ స్టార్ట్ చేశాను కదా, ఈ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఏంటంటే ఇంజురీ టు పక్కన ఉన్న ఎడ్జసెంట్ ఆర్గన్స్కి ఎక్కువ పెయిన్ ఉండదు. ఓకే, ఇంజురీ ఉండదు. సో ఇప్పుడు నేను చేస్తుంది పవర్ అసిస్టెడ్తో లైపోసక్షను. సో మీరు చూడొచ్చు ఫ్యాట్ అంతా కూడా మనకి సక్అవుట్ చేస్తున్నాం బయటికి. ఫస్ట్ నేను వేజర్తో చేశాను, వేజర్ లైపోసక్షన్ ఎమల్సిఫై చేస్తుంది ఫ్యాట్. ఇప్పుడు నేను చేస్తున్న పవర్ అసిస్టెడ్తో ఫ్యాట్ని ఎమల్సిఫై అయిపోయిన ఫ్యాట్ని బయటికి సక్అవుట్ చేస్తున్నాను. ఓకే, వన్స్ ద ఫ్యాట్ ఈజ్ సక్డ్ అవుట్ మనకి అప్పుడు గ్లాండ్ అన్నది సెపరేట్ అవుతుంది. ఓకే, సో చూడొచ్చు మీకు ఫ్యాట్ అన్నది ఆ ట్యూబ్స్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రొసీజర్ ఏంటి అంటే గ్లాండ్ని ఎక్సైజ్ చేస్తున్నాను. ఓకే, గ్లాండ్ ఎక్సిషన్, అదిగో గ్లాండ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా గ్లాండ్ అన్నది 100% తీసేయాలి బయటికి. సో అది బయటికి రాగానే వన్స్ ద ఫ్యాట్ అండ్ గ్లాండ్ ఈజ్ ఎక్సైజ్ కంప్లీట్గా చెస్ట్ అన్నది ఫ్లాట్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఇందాక క్లియర్ యాంగిల్ లేదు, ఇప్పుడు క్లియర్గా ఉంది. గ్లాండ్ అన్నది కంప్లీట్గా 100% ఎక్సైజ్ చేసేస్తాం. సో ఒక్కసారి ఫ్యాట్ గ్లాండ్ మనం ఎక్సైజ్ చేసేసరికి చెస్ట్ అన్నది కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతుంది. అండ్ రికరెన్స్ అంటే మనం గ్లాండ్ ఎప్పుడైతే కంప్లీట్గా రిమూవ్ చేస్తామో మనకి రికరెన్స్ అనే ఛాన్స్ ఉండదు. ఓకే, సేమ్ స్టెప్స్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ రిపీట్ చేస్తున్నాము. నౌ ఐఎమ్ డూయింగ్ లెఫ్ట్ సైడ్ లైపోసక్షన్. దాని తర్వాత గ్లాండ్ ఎక్సైజ్ చేస్తాను. అండ్ ఇది ఇప్పుడు నేను చేస్తుంది ఇటు సైడ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్, ఇది ఎమల్సిఫై చేస్తుంది ఫ్యాట్ని. ఈ బ్లాక్ డివైస్ ఉంది కదా నా చేతిలో, అది ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పవర్ అసిస్టెడ్ చేస్తాను. పవర్తో చేసినప్పుడు ఆ ఫ్యాట్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్ని సక్అవుట్ చేస్తాం. ఓకే, రైట్ నౌ నేను చేస్తుంది ఇప్పుడు ఫ్యాట్. ఇప్పుడు మీరు ఆ ట్యూబ్లో కూడా కనిపిస్తుంది కదా ఫ్యాట్. ఇప్పుడు మనకి పోస్ట్ ఆపరేటివ్ రిజల్ట్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ ద చెస్ట్ విల్ లుక్ ఆఫ్టర్ గైనకోమాస్టియా సర్జరీ. థ్యాంక్ యూ.